వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు ఓజీ సినిమా చూశాను అనమాట. అండ్ ఏమి సినిమా రా స్వామి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, తమ్మనన్న మా చెవులు ఉంటాయి అనుకుంటున్నావు, పోతాయి అనుకుంటున్నావు? నిజం చెప్పు. ఆ? మొత్తం మాకేం ఏమైనా చెవుడు వచ్చిందంటే అది కేవలం నీ వల్లే బ్రో, కేవలం మీ వల్లే. అండ్ థర్డ్ థింగ్ భయ్యా, ఆ సీన్స్ నువ్వు పెన్తో రాసావా లేకపోతే ఏమన్నా రక్తంతో రాసావా? ఆర్ఎల్స్ అది అలాంటి సీన్స్ ఎలా రాసావు సుజిత్ భయ్యా? ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చావు ఇలాంటి సీన్స్? అసలు ఎలా వచ్చినాయి ఈ థాట్స్? ఎలా లింక్ చేసావు పాత సినిమాలకి? ఎలా ఉండాలి అని? నెక్స్ట్ ఇంకొకళ్ళు స్పెషల్. వీళ్ళందరూ మా సభలన్నీ థియేటర్లో లేవడానికి ప్రయత్నించారనమాట. అంటే చాలామంది లేచిపోయినాయి, నేను కొంచెం నాది గుండె కొంచెం గట్టిది కాబట్టి ఆగింది. వేరే ఫ్యాన్స్ అయితే ఇంకా అక్కడ సవాళ్ళు లేస్తూ ఉన్నాయన్నమాట. సో ద మెయిన్ ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆ విశ్వరూపం అయితే వేరే లెవెల్లో ఉంది. మళ్ళీ ఇలాంటి రూపం మళ్ళీ చూస్తామో లేదో తెలీదు. ఓకే, నైస్, వెరీ నైస్. అండ్ ఐ వాంట్ టు టాక్, ఆయన విశ్వరూపాన్ని ఇలా చూపించచ్చు అని చూపించిన సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. ఆయన ఇంకో హీరో అనమాట. ఆయన అసలు ఆయన దేవుడి కింద కొలుస్తారేమో మా ఫ్యాన్స్ అందరూ. నాకు తెలిసి ఖచ్చితంగా అదే జరుగుతుంది అనమాట. పిక్స్ అదనమాట. ఇంకా స్టోరీ గురించి ఇంకేమైనా మాట్లాడాలంటే దానికన్నా ముందు కొంచెం లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి తేసినికి. మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ దింపుతా, మూవీస్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది మూవీ. అసలు ఎలా ఉంది సినిమా అంటే అరాచకం భయ్య. మొత్తం సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాను, నాకు పవన్ కళ్యాణ్ చూస్తే చాలు, పవన్ కళ్యాణ్ని అడ్మైర్ అవుతాను. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇంకా ఇట్లా కోసుకుంటే నాకు పవన్ కళ్యాణ్ రక్తం కనిపిస్తుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ అనిపిస్తాడు. ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఇలాంటి వీడియోలు చూడొద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోండి సినిమాకి. ఆల్రెడీ సినిమాలో చూసి ఇచ్చి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని చూస్తున్న వాళ్ళు మీరు. నేను చెప్తున్నాను కదా, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎంజాయ్ చేయండి అంతే, సింపుల్గా వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. ఇంకా మిగతా ఇంటెలెక్చువల్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మూవీ గురించి ముందు మూవీ చూసేసిండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో మూవీ అయితే మాత్రం ఓవరాల్గా ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి ఎలివేషన్కి క్రేజీ ఉంది. అండ్ ప్రతి పర్సన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ గారు క్రేజీ కొట్టారు. బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్, అన్నీ బాగున్నాయి. అండ్ విలన్ కింద చేసిన ఇమ్రాన్ హష్మి క్రేజీ చేశాడు. ఇక్కడ వరకు ఇదంతా నా రివ్యూ. అసలు ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉందని చెప్పడం కాదు, కానీ చూసేయండి ముందు సినిమా, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం సినిమా చూసిన తర్వాత చూసిన వాళ్ళతో డిస్కషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఎక్కడంటే సినిమా ఆ లెవెల్లో పెట్టారు. ఆ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఏంటి అని ఒక మంచి వైబ్లో వెళ్తుంటుంది మూవీ. అండ్ ఆల్సో తెలిసిందే అంటే స్టోరీ ఏదో పెద్ద గొప్ప స్టోరీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆల్రెడీ నేను గెస్ చేశాను. అండ్ ఆల్సో ఆ ట్రైలర్ చూసిన, టీజర్ చూసిన, వీ కెన్ గెస్ ఇట్స్ ఎ టిపికల్ స్టోరీ. మనకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అంతే. ఆయన చూపించే విశ్వరూపం అయితే చూపించేశారు. ఇట్ వాస్ సో గుడ్, సూపర్. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకోటి ఇంటెలెక్చువల్స్ అండ్ కొంచెం ఓవర్గా థింక్ చేయడం, మూవీ అంటే ఇలా ఉండకూడదు, మూవీ అంటే అలా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. నేను కూడా కొంచెం ఆ టైపే అనమాట. కొంచెం మిగతా పార్ట్స్ కూడా సెట్ అయి ఉంటే సూపర్ హిట్, బంపర్ హిట్, క్రేజీ హిట్ నుంచి ఇట్ విల్ బి ఏ లైక్ క్లాసిక్ కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ గుర్తుండిపోయే సినిమా అయిపోయి ఉండేది. కానీ ఇట్స్ లుక్స్ లైక్ ఏ మాస్ హిట్ అండ్ ఆల్సో ఒక హిట్, సూపర్ హిట్ సినిమా అన్నంత వరకే వెళ్తుంది. మీకు డబ్బులు వస్తాయి, కలెక్షన్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ లుక్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అంతా బాగుంది, దే ఆర్ వెరీ 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 గుడ్. అన్నిటికీ మీకు ఏవి కావాలని అన్నీ వచ్చేస్తాయి. కానీ దాని మించి మనం ఒక మూవీ మళ్ళీ చూడడానికి రిపీట్ వాల్యూ కానీ లేకపోతే ఇంకేమైనా కావాలంటే ద స్టోరీ లైన్ షుడ్ బీ సంథింగ్ డిఫరెంట్. ఈ స్టోరీ మనకి చాలా ఎంగేజింగ్గా ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉండాలి అనమాట. ఈ మూవీ నాకు ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా చూస్తుంటే ఒక మంచి ఎంగేజింగ్గా వెళ్తుంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో సీన్స్, నేను ఒకటి చెప్తున్నా, సీన్స్ బాగాలేదని చెప్పట్లా, సీన్స్ ఆర్ వెరీ గుడ్. కొన్ని సీన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. చెప్తున్నాం కదా, వేరే లెవెల్ ఉన్నాయి. ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఆ హైకి వేరే లెవెల్. దాంతోపాటు తమనన్న బీజిఎం వేస్తున్నాడు కూర్చుని, మంటల్లో కొడుతున్నాడు ప్రతిదీ. అంటే పవన్ కళ్యాణ్ కనిపించాడా ఇంకా బీజిఎం స్టార్ట్ అన్నట్టు ఆ వేరే లెవెల్ బీజిఎం కొట్టాడు అనమాట.
నా పాయింట్ ఏంటంటే స్టోరీ వాస్ రొటీన్. అక్కడ నాకు కొంచెం ఎట్లా అనిపించిందంటే అబ్బా ఎందుకురా ఇన్ని సీన్స్ మంచిగా రాసుకున్నావు, స్టోరీ సేమ్ అన్నట్టుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ ద డైరెక్టర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హీరో కాదు, ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి చాలా పనులు ఉంటాయి. దాంతోపాటు ఈ సినిమా చేయడమే పెద్ద థింగ్. అండ్ ఆల్సో అలాంటి యాక్టింగ్ చేయడం ఇట్ వాస్ గ్రేట్. ఇంకా మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో లేదో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అదైతే కరెక్ట్. కానీ వచ్చిన ఛాన్సుల్లో ఆయన బాగా చేసుకున్నారు. సో నాకేమనిపించిందంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిపోయినట్టు, కొంచెం ల్యాగ్ అనిపించినట్టు, కొంచెం అరే తెలిసిందే కదా ఇక్కడికి వెళ్తాడు ఇలా చంపుతారు ఇంకా రొటీన్ అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసి మన హీరోనే గెలుస్తాడు, హీరో ఇస్ ద ప్లాన్ గ్రేటర్ దాన్ విలన్ ఎన్ని ప్లాన్ చేసినా అన్ని ఫ్లాప్ అవ్వడం. అండ్ ఆల్సో ఆయన లాస్ట్కి బుక్ అయిపోవడం, ఇలా ఇవన్నీ మళ్ళీ వస్తా అని చెప్పడం అవన్నీ ఉన్నాయి. అంత అనిపించలేదన్నమాట. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయండి. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్తో పాటు మనకు మొత్తం సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నా అంతే. మీరు ఎక్కువ ఫీల్ కావద్దు ప్లీజ్, ఓకేనా. ఇక్కడ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే నాకు హీరోయిన్ క్యారెక్టర్ అంత అనిపించలేదు, ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు తను చచ్చిపోతే ఇంకా అసలు విశ్వరూపం చూపిస్తాడు పవన్ కళ్యాణ్, ఆ ఇంటెన్సిటీ రావాలి. తెలిసిందే కదా ఈమె చచ్చిపోయిన తర్వాత ఎలాగో మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు వేసేస్తారు అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అంటే తను అంత ఇంపాక్ట్ఫుల్గా అంత రొమాంటిక్గా కానీ లేకపోతే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ ఆర్ఎల్స్ తను అంత పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ అనిపించలేదని నా ఉద్దేశం. హీరోయిన్ కింద అక్కడ ఉన్న హీరోయిన్ అంత బాగా అనిపించలేదన్నమాట ప్రియాంక మోహన్ గారిది. అండ్ దాంతోపాటు అక్కడ సైడ్ క్యారెక్టర్స్లో కూడా నేను ఇంకా చాలా ఊహించుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రియా రెడ్డి గారిది, ఇంకోటి వచ్చేసి పక్కనున్న ప్రతి యాక్టర్ది ఇంకొంచెం ఉంటాయి అనుకున్నాను. అంత పేలలేదు, అది నార్మల్గానే ఉన్నాయి, పెద్ద అంత ఇంపాక్ట్ఫుల్గా కూడా అనిపించలేదు. రొటీన్ నార్మల్ దానిలోనే ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే అర్జున్ దాస్ దగ్గర బాగా ఫీల్ అయ్యాను. ఆయన్ని ఏదో గట్టిగా చూపిస్తారు, అసలు ఇక్కడ మారుతుంది అక్కడ మారుతుంది అనే కాన్సెప్ట్లో చూపిస్తారు అనుకున్నాను. తీరా చూస్తే నార్మల్ అయిపోయింది. అవన్నీ ఇంకా నార్మలైజ్ అయిపోయిందేమో, లేకపోతే ఏమో సినిమా చూస్తున్నంతసేపు ప్రతి క్యారెక్టర్ ఆయన కోసం ఓకే అంటారు, ఆయన గురించి హైప్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో మిస్ అవుతున్నట్టు, ఎక్కడో స్లో అవుతున్నట్టు, కొన్ని పాయింట్స్ దగ్గర నాకేమనిపిస్తుంది, అబ్బా ఎందుకురా ఇలా ఎందుకు చేసావు సుజిత్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనం కానీ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూడడానికి వెళ్తున్నాం అంటే ఇవన్నీ అసలు మనం పట్టించుకోవడం అవసరం లేదు. వెళ్ళామా స్ట్రైట్ ఫార్వర్డ్ పవన్ కళ్యాణ్ గారిని చూసామా, ఎంజాయ్ చేసామా, అసలు ఆయన చేసే ప్రతి యాక్ట్ని మనం ఎంజాయ్ చేసామా, అంతే అయిపోయింది. కెల్కతాం దుకాన్ బంద్. పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడు మ్యూజిక్ బాగుందా అంటే క్రేజీ కొట్టేస్తాం మనం. అండ్ ఆల్సో ఆయనకు పర్ఫెక్ట్ సీన్స్ సుజిత్ క్రియేట్ చేశారంటే ఎస్ పర్ఫెక్ట్, సుజిత్ గారు క్రియేట్ చేశారు. ఆయన ఒక ఫ్యాన్ బాయ్ కింద ఆయనకు కావాల్సిన సీన్స్ ఆయన పర్ఫెక్ట్గా తీశారనమాట. సో దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను ఈ సినిమాలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెగిటివ్స్, పాట్ హోల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ పోయినాయి, వ్యానిష్ అయిపోతాయి. ఓన్లీ మనకు కనిపించేది పవన్ కళ్యాణ్. ఎందుకు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, యాక్టింగ్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ చూపించే విధానం, సినిమాటోగ్రఫీ వాళ్ళు ఒక్కొక్క సీన్ ఎంత బాగున్నాయంటే దే కెన్ కీప్ యాజ్ వాల్ పేపర్స్. ఎంత బాగున్నాయంటే సీన్స్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క స్టిల్ కట్ చేస్తే అసలు క్రేజీ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్పనా, మనకి పంజా సినిమా వచ్చినప్పుడు దానిలో ఉన్న స్టిల్స్ ఎలా అయితే మనకి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నారో, లైక్ పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ దానిలో ఉన్నారని, పంజా తర్వాత ఓజీకి అలాంటి స్టిల్స్ బ్రో. సింపుల్ చెప్తున్నా, ఓజీ స్టిల్స్ అండ్ ఓజీ సీన్స్ చెప్తున్నాం కదా, ఇట్ కెన్ రూల్ ఫర్ 10 years. వెళ్ళిపోతాడు ఇంక, రూలింగే అంతే, అంత బాగున్నాయి సీన్స్. కటానా సీన్స్ అయితే సూపర్. సో అదనమాట సంగతి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. దీనిలో చాలా బొక్కలు ఉన్నాయి, మనకి ఆ బొక్కలన్నీ కనిపించవు ఎందుకంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఓవరాల్గా మూవీ చూడొచ్చా అంటే ఏంది చూడొచ్చా ఏంటి, మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి, అంతే, ఫిక్స్ చేసుకోండి. అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని.
అర్థమైందా రాజా?